వెంకటేశ్వర గారు ఏం చేస్తున్నాడో అడిగారు, క్వశ్చన్ చేశారు గురువు గారు. ఏం 2 సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు కదా, ఇలా నాలాంటి వాళ్ళందరికీ మంచి చేస్తున్నావు కదా, నీకేమైనా లాభం ఉందా అని అడిగినా. అర్థమైందా? నీకేమైనా లాభం ఉందా అంటే నీకు తలకాయలో ఉండాల్సింది లేదు అన్నాడు ఒకటేమో. అర్థమైందా? ఫస్ట్ సార్ వచ్చి చెప్పిండు కదా, ప్లాన్ చెప్పిండు, ప్రొడక్ట్ చెప్పిండు, కంపెనీ గురించి చెప్పిండు, అంతా చెప్పిండు. విన్నానా అంటే వినలేదు అంటే కారణం ఏంటంటే ఆయన నాకు దగ్గర బంధువు అవడం వలన దానికి పెద్దగా నేను పట్టించుకోను. యాక్చువల్గా అదే జరిగింది. లక్షలు అంటే కూడా నమ్మదు కూడా అడిగింది. అర్థం కదా? ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మన బంధువు, ఫ్రెండ్, మన కొలిగ్లో మన జాబ్ చేస్తే మన ఎవరెక్కడో ఇక్కడ మనం పిలిస్తే మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే నమ్మకం ఉండి లేక సరే తెలుసుకుందామని వస్తారు. వస్తే పూర్తిగా శ్రద్ధగా వింటారా? వినరు. ఫేస్బుక్, వాట్సాప్ లేకపోతే సెల్ చూసుకుంటా ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. ఇక్కడ